కొన్ని కంపెనీస్ వెంచర్ చేసిన తర్వాత అందులో రెడ్ శాండ్ చెట్లు వేసి ఇస్తున్నాము. అసలు ఇది ట్రూనా ఆర్ ఫేకా? ఈ రియల్ ఎస్టేట్లో బైబ్యాక్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది, అది అసలు అది ఇది ట్రూ అన్న? బైబ్యాక్ పాలసీ మీరు మా దగ్గర కొనండి, మళ్ళీ మీ దగ్గర మేమే కొంటాం, దిమాగ్ पे पैसा लगाओ అన్నాడు. जब जब इसको आप साफ करोगे ये आपको पैसा बना के देगा. ఏ నాలెడ్జ్ అయితే నీకు ఇక్కడ దాకా తీసుకొచ్చిందో ఈ నాలెడ్జ్ ఇక్కడ తీసుకోపోలేదు. నేను ఎవ్రీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్ వాంట్ న్యూ యూ. నేను 17 years వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ నా దగ్గరకు వచ్చింది. 18 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన, 19లో ఫుల్ టైం. ఇంకా ఇఫ్ యూ ఆర్ అర్నింగ్ 1 crore per month, యూ ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఓన్లీ 1 CR per month. నువ్వు 1 CR నుంచి 10 CRకి వెళ్ళాలంటే నీ నాలెడ్జ్ పెంచుకున్నాడు ఆయన. హిందీలో అంటాడు ఖోపడీపే పైసా లగా అన్నాడు ఆయన. ఆ రెడ్ శాండ్, అది గంధపు చెట్లు అవన్నీ కూడా అసలు భూప్రపంచం, సినిమాలో కూడా వింటాం, భూప్రపంచంలో ఎక్కడ దొరకదు, మన తిరుపతిలో చిత్తూరులో దొరుకుతుందని. ఇది ఇలా మనం ఎక్కడ పడితే అక్కడ చెట్లు వేసేస్తే అది వస్తుందా లేదా అని డౌట్. దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు మీరు అన్నట్టుగా తిరుపతిలో ఏంటంటే అక్కడ ఉండే గ్రేడ్ వేరు, ఆ క్వాలిటీ వేరు. అన్ని చోట్ల ఆ క్వాలిటీ ఉండదు. సో క్వాలిటీ చేంజ్ అయ్యే కొద్దీ, గ్రేడ్ చేంజ్ అయ్యే కొద్దీ దాని నుంచి వచ్చేది కూడా ప్రాఫిట్స్ కూడా చేంజ్ ఉంటుంది ఖచ్చితంగా. అవును. సో అప్పుడు మనం ఏంటంటే ల్యాండ్ మీద ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా అడిషనల్ బెనిఫిట్స్ మనకి. కానీ అది ఇంత అయిపోతుంది అంత అయిపోతుంది అని రాంగ్ కమిట్మెంట్. అది దాని మీద ఎప్పుడు హోప్స్ పెట్టుకోవద్దు. సరే పెరిగితే మంచిదే, 1 కోటి రూపాయలు వస్తాయి అన్నారు, 50 లక్షలు వచ్చినా 40 లక్షలు వచ్చినా మంచిదే. కానీ 1 కోటి వస్తుంది అన్నారు, నాకు 40 వచ్చినాయని కొట్లాడొద్దు. సో ఇది చాలా మంది చేసే మిస్టేక్. వాళ్ళు కూడా, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా డెవలప్ చేసే వాళ్ళు కూడా. కొన్ని రైట్ జెన్యూన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన ప్రతి చెట్టుకి QR కోడ్ కానీ, ప్రతి చెట్టుకి సేఫ్టీ సెక్యూరిటీ, వాళ్ళు ఎన్ని చెట్లు ఇస్తున్నారు దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఇలా కూడా ఉంటారు. సో మనం కొనేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని అప్పుడు కొనాలి. సిటీ దాటి దూరం వెళ్ళాలి అనుకునే వాళ్ళు, కొంచెం పీస్ఫుల్ కోసం, లాంగ్ టర్మ్ రిటర్న్స్ కోసం, లో బడ్జెట్లు అనుకునే వాళ్ళు దానికి వెళ్తారు. సో నేను కూడా ఏం సజెస్ట్ చేస్తా అంటే, మీ దగ్గర ఫస్ట్ బయర్, మీరు ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఫామ్ ల్యాండ్కి వెళ్ళే బదులు DTCP కానీ, GP కానీ, HMDA కానీ ఇట్లాంటి లేఅవుట్లో తీసుకోవడం బెటర్. అది కూడా రాంగ్ అనను, దాంట్లో కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అది కొంచెం సిటీ దాటి దూరం వెళ్ళాలి. అక్కడ వెళ్ళి నేను ఎకరం కొంటా అనుకుంటే అట్లా కొనండి, ఒక ½ acre కొంటా అంటే ½ acre కొనండి. లేదు అంత కాదు, ఒక 150 గజాలు వచ్చిన అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో సిటీకి దగ్గర ఉండాలనుకుంటే ప్లాట్స్కి వెళ్ళండి. ఇది కస్టమర్ టు కస్టమర్, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ కండిషన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఓకే. ఇంకొకటి మెయిన్ డౌట్ అన్న, ఈ రియల్ ఎస్టేట్లో అంటే రియల్టర్స్ చెప్తా ఉంటారు కదా, బైబ్యాక్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది, అది అసలు అది ఈజీ ట్రూ అన్న? బైబ్యాక్ పాలసీ మీరు మా దగ్గర కొనండి, మళ్ళీ మీ దగ్గర మేమే కొంటాం, అది రాంగ్. ఏ కంపెనీ అయినా కూడా నేను మీకు అమ్ముతున్నా, రేపు అవసరం వస్తే నేనే అమ్మి పెడతా లేదా అమ్మనికి హెల్ప్ చేస్తా అంటే ఓకే. అది అసలు నమ్మాలా లేదని పెద్ద క్వశ్చన్. కరెక్ట్. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, అమ్మడానికి హెల్ప్ చేస్తా అనడం వేరు, నేనే మీ దగ్గర నుంచి మళ్ళీ కొంటా అనడం వేరు. ఓకే. ఏ కంపెనీ కూడా నేను మీకు అమ్మినా అంటే మళ్ళీ రేపటి నుంచి మీ దగ్గర కొంటా అని గ్యారంటీ ఉండదు. కొంటే మంచిదే కానీ గ్యారంటీ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మీ దగ్గర నుంచి మళ్ళీ కొంటే మీకు ఎక్కువ రేట్ పెట్టి ఎందుకు కొనడం, అదే ఈ రోజు మీకు అమ్ముకొని ఇక్కడ నుంచి దూరం వెళ్ళి ఇంకో 2 ప్రాజెక్టులు వేసుకుంటే తక్కువ ప్రైస్లో వస్తుంది, ఇంకా ఎక్కువ మార్జిన్ ఉంటుంది కదా. అవును. సో అట్లా ఉంటుంది బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా, ఎక్స్పాన్షన్ మైండ్. కొంచెం అక్కడే సర్కిల్ చేయాలి, అక్కడే రొటేషన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా పర్సంటేజ్ లేదా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా ఏంటంటే బైబ్యాక్ పాలసీని బ్లైండ్ గా నమ్మొద్దు. నేనే కొంటా, మీ దగ్గర నుంచి మళ్ళీ ఎక్కువ డబ్బులు ఇచ్చి నేనే కొంటా అంటే మరి ఇవాళ ఎందుకు అమ్ముతున్నావు? అవునా కదా, సింపుల్ ఫండ్ ఇది. సో అట్లా మనం ఎప్పుడు బ్లైండ్ గా ట్రస్ట్ తో వెళ్ళిపోవద్దు. మనం చెక్ చేసుకోవాలి, ఒకవేళ కొంటా అంటే ఏ పారామీటర్లో కొంటున్నాడు, ఒకవేళ కొంటే కూడా ఎంత ఇచ్చి కొంటాడు మళ్ళీ రిటర్న్. ఓకే. ఒక పర్సెంటేజ్ ఉంటుంది కదా, ఇయర్లీ 10%, 5%, 20%. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళాలి. లేదంటే బ్లైండ్ గా బైబ్యాక్ పాలసీ, ఒక 5 ఏళ్ళకి ఇప్పుడు ఎంత వస్తుంది, 10 ఏళ్ళకి మేమే డబల్ రేట్ ఇచ్చి కొంటామంటారు. సో అది కూడా చూసుకోవాలి. కొందరు ఉంటారంటే మళ్ళీ దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. మళ్ళీ కొందరు మార్కెట్ ప్రైస్ కంటే తక్కువచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవు మీకు అర్జెంట్ అవసరం ఉంది కావాలంటే నేనే కొంటా, మార్కెట్లో ఇప్పుడు 10,000 గజం ఉందంటే 8,000కి నాకు అంటారు. అట్లా కొనే వాళ్ళు కూడా ఉంటారు. బట్ బ్లైండ్లీ వెళ్ళిపోవద్దు అన్నది నా సజెషన్. అంటే సెలబ్రిటీస్, ఈ పొలిటీషియన్స్ ఎవరైనా ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అక్కడే వెళ్ళి ఇన్వెస్ట్ చేయండి అని ఒకటి అన్నారు. అసలు ఆ లాజిక్ ఏంటన్నారు? సో నేను రియల్ ఎస్టేట్లో వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసినాను అనమాట చాలా మందిని. ఎందుకంటే లాస్ట్ 8-10 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి, అంటే నాకు తెలిసిన కొందరు వెల్ విషర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అయితే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, బయట పొలిటికల్లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో మేము కలిసి కొంచెం టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, అసలు వీళ్ళు ఇంత డబ్బులు ఎట్లా సంపాదిస్తారు అంటే తర్వాత నాకు అర్థమైంది. వీళ్ళు వచ్చే డబ్బులన్నిటినీ కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, బిజినెస్ మ్యాన్లు, ముగ్గురు కొలాబరేషన్ అయి ఉంటారు వీళ్ళు. సో రాజకీయ నాయకులే బిజినెస్ మ్యాన్లు, బిజినెస్ మ్యాన్లే రాజకీయ నాయకులు,
అగైన్ పొలిటీషియన్స్తో పాటు ఎవరు ఉంటారంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. సో అందరికీ ఏంటంటే వాళ్ళు ఫిలిమ్స్ అనేది జనాల్లో ఉండడం కోసం చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ నుంచి డబ్బులు అనేది తీసుకొచ్చి బిజినెస్ లో పెడతారు. అట్లా చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. సో సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చే డబ్బుని ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే వీళ్ళకి పొలిటికల్స్ తో కొంచెం కొలాబరేషన్ ఉంటుంది, మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి మాస్టర్ ప్లాన్స్ వీళ్ళకి లీక్ అవుతాయి కొన్ని. ఓకే, అంటే చేస్తారని కాదు, తెలుస్తాయి ఇంటర్నల్ తెలుస్తాయి కొన్ని విషయాలు. సో అట్లా తెలిసినప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయి, నెక్స్ట్ బూమింగ్ ఎక్కడ కాబోతుందో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నెక్స్ట్ 10 years తర్వాత గ్రోత్ అవుతుంది, 20 years తర్వాత గ్రోత్ అవుతుంది అన్నప్పుడు వీళ్ళు ముందు నుంచే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, మీ ఈ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఏరియాలో ఎక్కడెక్కడ బాగుంది ల్యాండ్స్, ఎక్కడెక్కడ మంచి గ్రోత్ ఉంది, ఎక్కడెక్కడ కనెక్టింగ్ బాగుంది, మీ ఏరియాలో ఏం రేట్ రావచ్చు, అట్లా ఎమ్మెల్యే త్రూ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇక చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సో ఆ కొలాబరేషన్ లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. తక్కువలో వస్తాయి కదా. అంటే మాస్టర్ ప్లాన్ అఫీషియల్లీ న్యూస్ లో కానీ ఇట్లా వీడియోస్ త్రూ రాకముందే వాళ్ళ దగ్గర డాటా వెళ్ళిపోతుంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తక్కువలో ఉన్నప్పుడే ఎకరాలు కొని పెట్టేస్తారు. సో కొని పెట్టుకుని తర్వాత గవర్నమెంట్ ప్రపోజల్స్ డెవలప్మెంట్స్ చెప్పి అప్పుడు తీసుకొస్తుంది. సో మనం కూడా ఏం చేయాలంటే డబ్బు బాగా సంపాదించాలంటే కాపీ అండ్ పేస్ట్ అంతే, సొంత దిమాగ్ పెట్టొద్దు. మనం వాళ్ళు ఎక్కడైతే వెళ్తున్నారో మనం ఫాలో అవుతా ఉండాలి. ఏ సెలబ్రిటీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడో చూసుకోవాలి, అక్కడ ఇన్వెస్ట్ చేసేయాలి. అంటే బిజినెస్ మ్యాన్లు సెలబ్రిటీస్ ఎక్కడ సైడ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎక్కడ మార్కెట్ నెక్స్ట్ ట్రెండింగ్ అవ్వబోతుంది, ఇవన్నీ రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి బిజినెస్ మ్యాన్లకు కొంచెం ఐడియా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళ సజెషన్ తీసుకుంటే మీకు కొన్ని ఇన్సైట్స్ తెలుస్తాయి. సో ఆ ఇన్సైట్ ని మనం ఫాలో అయితే సరిపోతుంది. కొందరు ఏమంటారు అంటే కింద కామెంట్ లో కూడా వచ్చి చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర మస్తు బ్లాక్ మనీ ఉంటాయి, వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి డబ్బు సంపాదిస్తారు, వాళ్ళ దగ్గర మస్తు వస్తాయి. యాక్చువల్లీ ఒకటి క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, ఇది అయిపోయి మాట్లాడదాం. యా, సో దీంట్లో ఏముంటది అంటే చాలా డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళకి కోట్లు లాస్ అయినా ఏం ఫరక్ పడదు కాబట్టి అందుకనే వాళ్ళు పెడతారు. మనం రూపాయి కష్టపడి దాచుకుంటాం కదా అంటే మీరు చూడండి, ఎందుకు డబ్బున్నోడు అవుతుందంటే సింపుల్ రీజన్, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం తెలుసు వాళ్ళకి. డబ్బులున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం, రిస్క్ చేయడం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయడం మనం చూస్తారు, వాళ్ళు ఇంపార్టెంట్, ఇది ఇన్వెస్ట్మెంట్ చేయాలి మ్యాండేటరీ అనుకుంటారు. కానీ చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం రిస్క్ అనుకుంటారు. వాళ్ళు రిస్క్ అనుకోరు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఇది డబ్బు నుంచి డబ్బు సృష్టిస్తుందని నమ్మకంతో వెళ్తారు. వాళ్ళు పారామీటర్ చెక్ చేసుకుంటారు, వాళ్ళు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాళ్ళకి, ఎట్లా గ్రోత్ అవుతుంది, గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఏముంది, ఇవన్నీ చెక్ చేస్తారు వాళ్ళు. అట్లా వాళ్ళు చెక్ చేసినప్పుడే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో మనం కూడా ఏంటంటే మన దగ్గర ఉన్న బడ్జెట్లో వాళ్ళు ఒక ఎకరం కొన్నారనుకో, మనం 200 గజాలు కొనాలి, 500 గజాలు కొనుక్కోవాలి. అది 100 కోట్లు 10 కోట్లు అయినప్పుడు కనీసం దీనికి 5-6 కోట్లని వస్తాయి కదా. సో మినిమం ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఇది ఒక ఆప్షన్ అనమాట. సో అట్లా నేను చాలా మందిని చూసినా, నేను ఎక్స్పీరియన్స్ అయినా. ఈ లాజిక్ చాలా బాగుందన్న, ఫాలో అవుతాం మేము కూడా తప్పకుండా. అట్ ద ఏజ్ ఆఫ్ నేను 17 years వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ నా దగ్గరకు వచ్చింది. 18 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన, 19 లో ఫుల్ టైం. ఇంకా 17కి మీరు స్టార్ట్ చేస్తారా? సో నాకు 16 నుంచే తెలుసు రియల్ ఎస్టేట్ అనేది ఉంటుంది, దీంట్లో ఇంత ఇన్కమ్ ఉంటుందని తెలుసు. కాకపోతే ఆ భయము, ఆ డౌట్ వల్ల ఆగిపోయినా నేను. ఓకే. సో తర్వాత ఏంటంటే నాకు ఆ డౌట్స్, ఆ స్పీడ్ బ్రేకర్స్ ఏవైతే నా మైండ్లో ఉన్నాయో, ఆ స్పీడ్ బ్రేకర్స్ అన్ని బ్రేక్ అయిన తర్వాత నేను ఫుల్ టైం వచ్చిన రియల్ ఎస్టేట్లకి. అప్పుడు నాకు ఒక విషయం ఏం తెలిసిందంటే రియల్ ఎస్టేట్ అనేది పెద్ద ప్రొఫెషన్, గొప్ప ప్రొఫెషన్, ఒకరి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసే బిజినెస్ ఇది. సో అలాంటి ప్రొఫెషన్లో వస్తున్నాం, దీంట్లో డబ్బులు ఉన్నాయి, దీంట్లో నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది అని మా సార్ అప్పుడు చెప్పినుండే, మా మెంటర్. అప్పుడు అంటే అప్పుడు నా గతం నేను మళ్ళీ చూసుకుంటే ఏంటంటే అప్పుడు నేను ఏదైతే విన్నానో అది అలానే అనుభవిస్తున్నా, ఏదైతే చూసినానో అది అలానే అనుభవిస్తున్నా. అండ్ ఇంకా నేను చేయాల్సింది, చూడాల్సింది ఇంకా చాలా ఉంది నెక్స్ట్. సో అట్లా ఈ ప్రొఫెషన్కి ఆ పొటెన్షియల్ ఉంది. సో డబ్బు అనేది మీ వెంబడి ఖచ్చితంగా వస్తుంది, రాదు అనే సమస్యనే లేదు, డబ్బులు వస్తాయి. సో డబ్బులు రావాలంటే మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే రియల్ ఎస్టేట్ టర్మినాలజీ ఏంటి, రియల్ ఎస్టేట్లో ఎన్ని రకాలు ఉంటాయి, రియల్ ఎస్టేట్లో వచ్చేసి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. ఓకే. దీని తర్వాత రియల్ ఎస్టేట్లో మనం గ్రోత్ అవ్వాలంటే బేసిక్ కొన్ని ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఓకే. సెకండ్ వచ్చేసి ఏంటంటే మంచిగా కస్టమర్ని ఎట్లా ట్రీట్ చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి జెన్యూన్గా ఉండాలి కస్టమర్ దగ్గర, నిజాయితీగా ఉంటే బిజినెస్లో వర్కౌట్ అవుతుంది. మనం ఆర్టిఫిషియల్గా చేసేస్తాం, ఏదో రాతోరాతు చేసేస్తాం అంటే కాదు. సో న్యాచురల్గా ఉండాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే మనం నమ్మకంగా ఉండాలి రియల్ ఎస్టేట్లో. అంటే మనం డబ్బు కోసమే కాకుండా, మనీ మైండెడే కాకుండా, కస్టమర్కి సర్వీస్ ఓరియంటెడ్గా, కస్టమర్కి బెనిఫిట్ చేసే విధంగా, కస్టమర్కి మంచి జరగాలన్న ఒక రైట్ ఇంటెంట్తో మనం వస్తే, ఆ ఇంటెన్షన్ మనలో ఉంటే డెఫినెట్గా ఇవాళ కాకపోతే బిజినెస్ వస్తుంది. సో దీంట్లో మనం గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మన నాలెడ్జ్ మీద మనం పనిచేయాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి. మా సార్ ఏమన్నాడంటే యువర్ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఇన్కమ్ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే నువ్వు నెలకి ఎంత సంపాదిస్తున్నావు చెప్పు, నీ నాలెడ్జ్ ఎంత ఉందో నేను చెప్తా అంటాడు ఆయన. ఇఫ్ యూ ఆర్ అర్నింగ్ 1 crore per month, యు ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఓన్లీ 1 CR per month. నువ్వు 1 CR నుంచి 10 CRకి వెళ్ళాలంటే నీ నాలెడ్జ్ పెంచుకున్నాడు ఆయన. హిందీలో అంటాడు खोपड़ी पे पैसा लगाओ అన్నాడు ఆయన, दिमाग पे पैसा लगाओ అన్నాడు ఆయన. जब जब इसको आप साफ करोगे ये आपको पैसा बना के देगा.
అంటే మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి, మన నాలెడ్జ్ మీద పైసలు పెట్టాలి. సో నాలెడ్జ్ మీద పైసలు పెట్టి నాలెడ్జ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. మా సార్ ఏమంటాడంటే, ఏ నాలెడ్జ్ అయితే నీకు ఇక్కడ దాకా తీసుకొచ్చిందో ఈ నాలెడ్జ్ ఇక్కడ తీసుకోపోలేదు మేము. ఎవ్రీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్ వాంట్ న్యూ యూ.